ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీగా పిసిసి అధ్యక్షుడిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మేము ఎవరిని విమర్శించదలుచుకోలేదు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఈ రాష్ట్రానికి చేసినటువంటి సేవల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలా, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలోనూ పరిపాలించిందనేది ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో కేవలం మతం కులం పేరుతో దేశాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈ దేశం ఐక్యంగా ఉండాలా, కులాలు మతాలతో కొట్టుకొని పోకూడదు, ఈ దేశం భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అని ఆధారపడుతుంది. కాబట్టి ప్రజలందరికీ స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్నాయి. కాబట్టి ఈ దేశం ఎప్పుడు సుభిక్షంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటాము. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పాలకులు, ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, గత 5 ఏళ్లు పరిపాలించినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు లోపలేసి ఇబ్బంది పెడతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ వాళ్ళని లోపలేసి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇట్లాంటి పద్ధతి కరెక్ట్ కాదు. రాజకీయాలు ఎప్పుడు మంచిగా ఉండాలా, ప్రజల కోసం నాయకులు పనిచేయాలి, కానీ కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేయకూడదని కాంగ్రెస్ పార్టీ వాళ్ళుగా మేము కోరుకుంటా ఉన్నాం. 2014 నుంచి మేము అధికారంలో లేము. ఎందుకంటే ప్రజలు 2014లో కాంగ్రెస్ పార్టీ మీద చాలా కోపంతో ఉన్నమాట వాస్తవమే. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఒకటే విభజించింది ఈ రాష్ట్రాన్ని ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పుడు మెల్లిగా అర్థం చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు అందరూ కలిసే విభజించారనే విషయాన్ని అందరూ ఇప్పుడిప్పుడే మెల్లిగా గ్రహిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్ముతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ సుభిక్షము అని ప్రజలు నమ్ముతూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే మంచిదనే విషయాన్ని గ్రహించి కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తూ ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అంతేకాకుండా మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళుగా ధైర్యంగా జనాల్లోకి వెళ్ళి మేమేం చేశాం, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా 2004 నుంచి 2009 వరకు ఏం చేశాడు, ఆ తర్వాత వచ్చినటువంటి రోషయ్య ఏం చేశాడు, తర్వాత వచ్చినట్టు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏం చేశాడు అనేది ప్రజలు అందరికీ తెలుసు.